వెల్కమ్ టు అగ్మాక్స్. తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో పెద్ద శుభవార్త ప్రకటించింది. వ్యవసాయాన్ని ఆధునీకరించడం, రైతుల ఉత్పత్తి ఖర్చులను తగ్గించడం, లాభాలను పెంచడం లక్ష్యంగా భారీ సబ్సిడీలతో వ్యవసాయ డ్రోన్లు మరియు ఉద్యాన పంటల ప్రోత్సాహకాలను అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమల్లోకి రాగానే ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు గణనీయమైన ఊరట లభించనుంది. సాంప్రదాయ పద్ధతుల నుంచి సాంకేతిక ఆధారిత వ్యవసాయానికి మారేందుకు ఇది ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు. పంటలపై పురుగు మందులు, సూక్ష్మ పోషకాలు, ద్రవ ఎరువులను సమర్థవంతంగా మరియు సమానంగా పిచికారీ చేయడానికి డ్రోన్ల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఒక్కో వ్యవసాయ డ్రోన్పై 40% సబ్సిడీ లేదా గరిష్టంగా 4 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన రైతులు, మహిళా రైతులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ డ్రోన్ల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ఎకరాలను కవర్ చేయడం సాధ్యమవుతుంది. సాధారణంగా ఒక రోజు పట్టే పిచికారీ పనిని కొన్ని గంటల్లో పూర్తి చేయవచ్చు. దీంతో కూలీల కొరత సమస్యను అధిగమించడమే కాకుండా ఖర్చు కూడా తగ్గుతుంది. మందులు సమానంగా పిచికారీ కావడంతో వృధా తగ్గి పంట ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఇక సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఉద్యాన శాఖ విస్తృత రాయితీలు ప్రకటించింది. పండ్ల తోటల అభివృద్ధికి ఎకరాకు 20,000 రూపాయల నుంచి 32,000 రూపాయల వరకు సబ్సిడీ అందించనున్నారు. మామిడి, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, బత్తాయి, అరటి, జామ, బొప్పాయి వంటి వాణిజ్య పంటలకు ఈ ప్రోత్సాహకాలు వర్తిస్తాయి. తక్కువ కాలంలో అధిక ఆదాయం వచ్చే పంటలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా పుట్టగొడుగుల సాగుకు ఎకరాకు 1,00,000 రూపాయల నుంచి 12 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు. నియంత్రిత వాతావరణంలో సాగు చేసే పుట్టగొడుగుల ఉత్పత్తికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో రైతులకు ఇది అదనపు ఆదాయ వనరుగా మారనుంది. కూరగాయల సాగు ఎకరాకు 9,600 రూపాయల చొప్పున రాయితీ ఇవ్వనున్నారు. అంతేకాక సేంద్రియ వ్యవసాయం ప్రోత్సాహం కోసం ప్రత్యేక సబ్సిడీలు, నర్సరీల ఏర్పాటు, నాణ్యమైన మొక్కల ఉత్పత్తి కేంద్రాలు, విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు, పాలీ హౌజ్లు, షెడ్ నెట్ హౌజ్లు, కోల్డ్ స్టోరేజ్లు, సౌరశక్తి ఆధారిత పంట ఎండబెట్టే యంత్రాల ఏర్పాటుకు 30 నుంచి 50% వరకు సబ్సిడీ మంజూరు చేయనున్నారు. దీని ద్వారా నిల్వ సదుపాయాలు మెరుగుపడి రైతులు తమ ఉత్పత్తిని తక్షణమే అమ్మకుండా సరైన ధర వచ్చే వరకు నిల్వ చేసుకునే అవకాశం లభిస్తుంది. మార్కెట్ విలువ పెరిగే సమయంలో అమ్మడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చు. యాసంగి సీజన్లో నీటి కొరత కారణంగా పలువురు రైతులు వరి సాగును తగ్గించి కూరగాయలు, ఇతర ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపారు. ప్రభుత్వం రాయితీలు లభిస్తాయనే నమ్మకంతో పెద్ద ఎత్తున ఈ పంటలను సాగు చేసినట్లు ఉద్యాన శాఖ తెలిపింది. ఇటీవల ఎకరాకు 16,000 రూపాయల చొప్పున ప్రోత్సాహకం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా, ఈ హామీ అమలుతో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 5 రెట్లు పెరిగిందని అధికారులు వెల్లడించారు. దీనివల్ల పంటల విభిన్నీకరణ జరిగి రైతుల ఆదాయం స్థిరంగా ఉండే అవకాశాలు పెరిగాయి. ఈ నిర్ణయాలు రైతుల ఆదాయాన్ని పెంచడమే కాకుండా ఆధునిక సాంకేతికతను గ్రామీణ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. డ్రోన్ల వినియోగంతో కూలీల ఖర్చు తగ్గడమే కాకుండా సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు. మందుల పిచికారీ సమర్థవంతంగా జరగడం వల్ల దిగుబడులు మెరుగుపడి నాణ్యత పెరగడంతో మార్కెట్లో మంచి ధరలు లభించే అవకాశం ఉంది. అదనంగా యాంత్రీకరణ పెరగడం వల్ల యువత కూడా వ్యవసాయ రంగంలోకి ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. ఈ పథకాల అర్హతలు, సబ్సిడీ శాతం, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు వంటి పూర్తి వివరాలు ఆయా జిల్లాల వ్యవసాయ మరియు ఉద్యాన శాఖ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. రైతులు సమీప వ్యవసాయ అధికారులను సంప్రదించి తమ పేరును నమోదు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.